తను ఒకసారి షార్ట్ కి వెళ్ళండి అమ్మ. మళ్ళీ ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అని ఒక లెసన్ రాసింది ఎవరమ్మా? జ్వరంకి జ్వరం. ఇతను రాసిందన్నీ కూడా చాలా నవ్వు వచ్చే విధంగా, చాలా ఆలోచన పూర్వకంగా ఉంటాయి. ఇతను ఏంటంటే ఇందులో తన నెరేటర్ ఏం చెప్తున్నాడంటే, ఇతను మెడికల్ సంబంధించిన బుక్లు ఎక్కువ చదవడం మొదలు పెట్టాడు. ఓవర్ థింక్ బాగా ఎక్కువ చదవడం మొదలు పెట్టడం వల్ల ఆ బుక్ లో జబ్బులని ఇతనికి ఉన్నట్టుగా ఇతను ఫిక్స్ అయిపోయాడు. అతను జనరల్ గా ఇతను నెరేటర్ అంటే కథను చెప్పేవాడు. ఇతను ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇతను ఒక బ్రిటిష్ మ్యూజియం కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆ మెడికల్ సంబంధించిన బుక్లు ఉన్న వ్యాధులను చదవడం వల్ల ఇతను ఒక అనారోగ్యానికి సంబంధించిన ఒక భయంతో ఇతను పడిపోతాడు. తర్వాత ఇతను ఎప్పుడు లైబ్రరీకి జస్ట్ నార్మల్ గా లైబ్రరీకి బ్రిటిష్ మ్యూజియం లో లైబ్రరీ దేనికి వెళ్తాడు? మైనర్ ఇష్యూ, చాలా చిన్న ఇష్యూ, జస్ట్ ఒక ఫీవర్, పొడి దగ్గుకు సంబంధించిన జబ్బు కోసం వెళ్తాడు. ఆ ఒక పొడి దగ్గుకు సంబంధించిన జబ్బుకి ఇన్ఫర్మేషన్, ఒక మెడిసిన్ అంటే దొరికింది బుక్ లో ఉంది. అక్కడితో వచ్చొచ్చు కదా. ఇతను ఏం చేస్తాడు? ఆసక్తితో, క్యూరియాసిటీతో మొత్తం పేజెస్ అని తిప్పడం మొదలెడతాడు. ఆ పేజెస్ అని తిప్పడం మొదలెట్టడంతో ఇతనికి అందులో ఉన్న 1700 ఏ నుంచి ఆల్ఫాబెట్ ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్ మొన్న డిసీజ్ అన్ని చదవడంతో బలంగా ఇతను ఫిక్స్ అయిపోతాడు. ఏమని ఫిక్స్ అయిపోతాడు? అందులో ఉన్న జబ్బులని ఇతనికి ఉన్నట్టుగా ఇతను ఫిక్స్ అయిపోతాడు. ఎలాంటి జబ్బుల నుంచి? టైఫాయిడ్ అండ్ డిప్తీరియా నుంచి గౌట్ అండ్ జైనోసిస్, ఆ జబ్బుల్లో అన్ని జబ్బుల నుంచి ఇతను ఫిక్స్ అయిపోతాడు. టైఫాయిడ్ అంటే ఏంటి? ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఫీవర్. డిప్తీరియా అంటే కంఠవాతము. జైనోసిస్ అంటే ఏంటి? ఇది ఒక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఒక డిసీజ్. ఇన్ని డిసీజ్ ఉన్నాయని ఫిక్స్ అయిపోతాడు. తర్వాత అలాగే అవన్నీ చదవడం ఇవన్నీ నా దగ్గర ఉన్నాయని ఫిక్స్ అయిపోతాడు. ఒక్క జ్వరం ఉండదు ఇతను అని ఫిక్స్ అవ్వడు. ఏ జ్వరం అంటే హౌస్ మేట్స్, జనరల్ గా ఇంట్లో పనులు చేసే వాళ్ళకి వస్తుంది. జనరల్ ఇతను ఇంట్లో ఏ పనులు చేయడు కాబట్టి ఇది అతనికి లేదని బలంగా ఫిక్స్ అయిపోతాడు. సో తర్వాత ఇతను ఇంకా ఆరోగ్య పనుల పట్ల ఇంకా అబ్సెస్, ఇంకా ఎక్కువగా ఆలోచిస్తాడు. ఇతను ఒక వాల్యుబుల్ పేషెంట్ అనుకుంటాడు మెడికల్ స్టూడెంట్స్. ఎందుకంటే మెడికల్ స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళి అన్ని నేర్చుకుంటారు, అవన్నీ నేర్చుకుంటారు. కానీ నా దగ్గర డిసీజెస్ ఉన్నాయి కదా, మెడికల్ ఒక్కడైనా సరే నన్ను నా మీద ఒక ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి అన్ని ఇచ్చేస్తాయని జనరల్ గా జోక్ వేసుకుంటూ అతను అనుకుంటాడు. ప్రతిక్షణం ఇతను పల్స్ చెక్ చేసుకోవడం, హార్ట్ బీట్ చెక్ చేసుకోవడం, అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాడు. అతను ఒక టంగ్ ని చెక్ చేసుకుంటాడు అద్దంలో. ఆ టంగ్ ఎర్రగా మారడం చూస్తాడు. జనరల్ గా ఏం జరగదు ఉన్నట్టు అనుకుంటాడు ఆ బుక్ లో ఉన్న జబ్బులను చదవడం వల్ల, సో ఓవర్ థింకింగ్ వల్ల. సో ఇంకా స్కారెడ్ ఫీవర్ అంటే ఏంటి? ఇది ఒక అంటు వ్యాధి ఉన్నట్టుగా ఇతను ఫిక్స్ అయిపోతాడు. ఇతను ఒక చనిపోయిన వ్యక్తిగా మారిపోతాడు. సో ఫ్రెండ్ కలుస్తాడు. ఫ్రెండ్ కూడా ఒక డాక్టర్. ఆ డాక్టర్ కి ఇతను జరిగిన విషయాలన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత డాక్టర్ కూడా ఏమని చెప్తాడంటే, డాక్టర్ సింపుల్ గా పేషెంట్స్ గా అతను చెప్పిందంతా విని ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. అంటే డాక్టర్ అసలు అతను ప్రిస్క్రిప్షన్ అంటారు. ఏం చెప్తాడంటే, ఫ్రూట్ సాలడ్ తిను, డ్రింక్ 3 liters ఆఫ్ వాటర్ అని చెప్తాడు. తర్వాత రోజుకి 10 miles తిరుగు మార్నింగ్ పూట్ల. సో గో టు బెడ్ at 10 PM, 10 గంటలకే బెడ్ మీదకి వెళ్ళు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అతిగా ఆలోచించొద్దు, ఎక్కువగా లేని విషయాన్ని తెలుసుకోవద్దు, అతిగా ఏం నేర్చుకుంటే ఇలాంటి డిసీజెస్ వస్తాయని చెప్తాడు. ఈ డాక్టర్ చెప్పిన దాంట్లో అతిగా ఆలోచించడం అనేది వచ్చేయని మైండ్ లో నాటుకుంటది. అది విని ఇతను ఏమనుకుంటాడంటే, నేను ఇంకా అతిగా ఆలోచిస్తే ఇలాంటి డిసీజ్ వస్తే అని చెప్పి ఎప్పుడైతే అతిగా ఆలోచించడం మానేస్తాడో మళ్ళీ ఇతను హెల్దీగా అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇతను స్టోరీ ఎలాగ అనిచేసాడంటే, మనిషి ఒక లైఫ్ లాంగ్ ఇల్నెస్ తో ఎందుకుంటాడు అంటే, స్ట్రాంగ్ డిస్లైక్, పని చేయడానికి ఇష్టపడడంతో అతను కొత్త ఆలోచనలు, ఇంకా ఏంటంటే కొత్త ఆలోచనలు అన్ని వస్తూ ఉంటాయి. పని ఉంటే పనులన్నీ మర్చిపోతాం. సో ఒక పని చేయడానికి స్ట్రాంగ్ డిస్లైక్ ఫర్ వర్క్, అంటే పని చేయడానికి బలమైన అయిష్టంతో ఉంటారు అందరూ కూడా. సో అలా ఉండడం వల్ల రియల్ లైఫ్ లాంగ్ ఇల్నెస్ అనేది వస్తూ ఉంటది. సో దాని మిస్టేక్ అని ప్రజలందరూ దాన్ని పని చేయకపోతే లేజినెస్ అనుకుంటారు. కానీ పని అయిపోతే లేజినెస్ తో పాటు ఇంకా కూడా అన్ని ఏదేదో ఓవర్ థింకింగ్స్ అన్ని వస్తాయి. మన దగ్గర లేకపోతే ఏదైనా పని ఉంటే ఇవేమి జరగవు అనే ఒక దాన్ని మనం ఒక లెసన్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇంకా ఈ స్టోరీ ఏమని చెప్తుందంటే, టూ మచ్ థింకింగ్, అతిగా ఆలోచించడం, అండ్ స్వయంగా ఏ జబ్బు లేకుండా మనమే జబ్బు ఉన్నదని తెలుసుకోవడం, ఈ రెండు కూడా ఈ యొక్క మన పీస్ ఆఫ్ మైండ్ ని హాని కలిగిస్తుంది. సింపుల్ లివింగ్, మానసిక ప్రశాంతత బతకడానికి మంచి మార్గాలని ఈ యొక్క లెసన్ మనకి చెప్తుంది. ఓకేనమ్మా, ఇది ఈ లెసన్, ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. హోప్ యు అండర్స్టాండ్ దిస్ లెసన్. ఓకేనమ్మా.